మరి నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి ఒకసారి ఆలోచన చేయండి. మరి ఒక్కొక్క మనిషిని దేవుడు ఎలా నిర్మించాడు? నీ అవయవాలు ఎంత చక్కగా నిర్మించాడు, ఎంత చక్కని రూపం ఇచ్చాడు. ఎంతో మంది అందవికారంగా ఉన్నారు, అంగవైకల్యం గల ఉన్నారు, అవయవ లోపం గలవారు ఎన్నో రకాల పరిస్థితులు గుండా ఉన్నారు. కానీ నిన్ను నన్ను దేవుడు ఎంతో చక్కగా మరి నిర్మించాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో చాలా చక్కని రూపం ఇచ్చి నిర్మించాడు. అయితే మరి దేవుడిచ్చిన ఈవులను బట్టి కృతజ్ఞత కలిగి లేకుండా వాటిని అనవసరమైన వాటికి ఎంతో మంది వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తున్నారు. ఆ అందమును గాని, ఆ అవయవాలను గాని, మరి ఆ నోటిని గాని, హృదయమును గాని, కాళ్ళను గాని, చేతులు గాని వాటితో దేవుని స్తుతించుటకు, మహిమపరచుటకు, ఆరాధించుటకు, దేవుని నామాన్ని గొప్ప చేయుటకు, దేవుని గొప్పతనం గురించి ప్రకటించుటకు, దేవుని ప్రేమను ప్రచురించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుని మరి ఆ గీతాలు పాడడానికి, దేవుని స్తుతించడానికి ఇలా దేవుడు మనలను అనేక విధాలుగా ఎంతో చక్కగా అవయవ నిర్మాణం చేశాడు ఆయన హస్తములతో. మనల్ని నిర్మించిన విధానమును బట్టి దేవుణ్ణి